నమస్తే వ్యూవర్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అక్షయ్. ఈ వీడియోలో మనం వన్ షాట్ పార్షియల్ డిఫరెన్షియేషన్ గురించైతే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే. ఈ వీడియోలో మీకు ఆహ్, కంప్లీట్‌గా పార్షియల్ డెరివేటివ్స్ ఎప్పుడు అప్లై చేస్తాం, దాని గురించి మీకు డీటెయిల్‌గా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డెరివేటివ్ ఎలా చేయాలి? విత్ రెస్పెక్ట్ టు వై పార్షియల్ డెరివేటివ్ ఎలా చేయాలి? మిక్స్డ్ పార్షియల్ డెరివేటివ్స్ అంటే ఏంటి? వీటి గురించి అంతా కంప్లీట్‌గా మనం వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం. వీడియోనైతే చివరిదాకా చూడండి. ఫస్టు పార్షియల్ డెరివేటివ్స్ డిస్కస్ చేసే ముందు ఇప్పుడు నేను y = f(x) అని తీసుకుంటున్న ఫంక్షన్. ఓకే. ఇక్కడ ఈ ఫంక్షన్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే x అనేది ఇండిపెండెంట్ వేరియబుల్. ఓకే. ఈ x పైన y డిపెండ్ అయింది కాబట్టి ఇది డిపెండెంట్ వేరియబుల్. ఓకే. ఈ ఫంక్షన్‌లో మీకు ఓన్లీ ఓకే. సింగిల్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంది. అంటే ఓన్లీ ఒకటి మాత్రమే ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంది. ఓకే. ఇలాంటి కేస్‌లో మనం నార్మల్ డిఫరెన్షియేషన్ అనేది అప్లై చేస్తాం. అంటే ఆహ్, dy/dx అప్లై చేస్తాం. నార్మల్ డిఫరెన్షియేషన్ అనేది dy/dx లేదు అంటే దీన్ని మనం y డాష్ అని కూడా రాస్తాం. ఓకే. సమ్ బుక్స్ ఇలా కూడా రాస్తారు. f'(x) అని కూడా. ఓకే. మనకి ఫంక్షన్‌లో ఓన్లీ సింగిల్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటే మనం నార్మల్ డిఫరెన్షియేషన్ అనేది అప్లై చేస్తాం. ఓకే. అదే మనకి ఒక ఫంక్షన్‌లో 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ 2 గాని లేకుంటే మోర్ దెన్ 2 గాని ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉందనుకోండి. అప్పుడు మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ అనేది అప్లై చేస్తాం. ఓకే. f(x, y) దీన్ని నేను z అని తీసుకుంటాను. ఇక్కడ x, y అనేది ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఈ 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఓకే. z అనేది డిపెండెంట్ వేరియబుల్ అయితుంది. ఓకే. 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ 2 గాని, మోర్ దెన్ 2 గాని ఉంటే మనం పార్షియల్ డెరివేటివ్స్ అనేది అప్లై చేస్తాం. ఓకే. జెడ్ ఇంకొకటి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ f(x, y, z) ఇప్పుడు 3 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంది. దీన్ని నేను u అని రిప్రజెంట్ చేస్తాను. ఓకే. x, y, z. ఇక్కడ x, y, z అనేది ఏంటి? ఇండిపెండెంట్ వేరియబుల్స్. u అనేది డిపెండెంట్ వేరియబుల్. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. మీకొక క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. ఎప్పుడు మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తాం. ఎప్పుడు నార్మల్ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తామని. నార్మల్ డిఫరెన్షియేషన్‌లో అప్లై చేయాలంటే ఓన్లీ సింగిల్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటే మనం నార్మల్ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తాం. అదే మనకి ఫంక్షన్‌లో 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ గాని, లేకుంటే మోర్ దెన్ 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ గాని ఉంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ అనేది మనం f(x, y) z = f(x, y) తీసుకుంటున్న ఫంక్షన్. ఓకే. దీన్ని ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు x పార్షియల్ డెరివేటివ్ అప్లై చేశాననుకోండి. దీన్ని మనం ఇలా రాస్తాం. ఓకే. ∂f/ లేదు అంటే దీన్ని మనం ∂z అని కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ∂z/∂x అని రాస్తాను. ఓకే. ఈ ఫంక్షన్‌ని నేను z అని రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి ∂z/∂x అని తీసుకుంటున్నా. ఓకే. అదే విత్ రెస్పెక్ట్ టు y తీసుకున్నామనుకోండి. దీన్ని మనం ∂z/∂y అని రాస్తాం. సీ ఇక్కడ ప్రొనౌన్సియేషన్ అనేది కొందరు దీన్ని ∂z/∂x అంటారు. ఓకే. ఆహ్, కొందరు ప్రొనౌన్సియేషన్ ∂z/∂x అంటారు. అంటారు. ఓకే. కొందరు దీన్ని డెల్ అని కూడా ప్రొనౌన్స్ చేస్తారు. కాబట్టి మీరు ఏదైనా ప్రొనౌన్సియేషన్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ ప్రాబ్లమ్ లేదు. ఓకే. అర్థమైందా? దీన్ని మనం ఇలా కూడా రిప్రజెంట్ చేస్తాం. లేదు అంటే మీకు కన్‌ఫ్యూజ్ అయితుందంటే నేను దీన్ని రిమూవ్ చేస్తాను. ఇక్కడ ఓన్లీ ఇలా తీసుకున్నాం. ఫంక్షన్ మాత్రమే తీసుకున్నాం. ఓకే. మనకు కన్‌ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఓకే. ఇక్కడ 2 వేరియబుల్స్ ఫంక్షన్ తీసుకున్నా. ఓకే. అర్థమైందా? 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్న ఫంక్షన్ తీసుకుంటే విత్ రెస్పెక్ట్ టు x చేస్తే ∂f/∂x వచ్చింది. విత్ రెస్పెక్ట్ టు y చేస్తే ∂f/∂y వచ్చింది. ఇంకొకటి మేజర్‌గా పార్షియల్ డెరివేటివ్స్‌లో ఒక వేరియబుల్ డెరివేటివ్ చేస్తుంటే రిమైనింగ్ వేరియబుల్ అనేది కాన్స్టెంట్‌గా ట్రీట్ చేయాల్సుంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. క్వెషన్స్‌లో వచ్చినప్పుడు నేను ఇంకా డీటెయిల్‌గా మీకు డిస్కస్ చేస్తాను. ఓకే. ఈ 7 క్వెషన్స్ ఏదైతే ఉన్నాయో, ఈ 7 క్వెషన్స్ మొత్తాన్ని నేను డిస్కస్ చేస్తాను ఈ వీడియోలో. నెక్స్ట్ దీన్ని మనం ఇలా కూడా రిప్రజెంట్ చేస్తాం. f సఫిక్స్ x అని రాస్తాం. ఓకే.
ఇలా కూడా ఈ సింబల్ కూడా వాడొచ్చు. దిస్ సింబల్ ఇండికేట్స్ దట్ పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకే. దీన్ని మనం ఎఫ్ సెఫిక్స్ వై అని రాస్తాం. దిస్ ఇండికేట్స్ దట్ పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు వై. ఓకే. మళ్ళీ దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేద్దాం. మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు వై చేద్దాం. సేమ్ ఇదే పార్షియల్ డెరివేటివ్‌ని మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, విత్ రెస్పెక్ట్ టు వై చేద్దాం. ఓకే. దీన్ని మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే దీన్ని మనం ఎఫ్ ఎక్స్ అని తీసుకుంటాం ఇలా. ఓకే. దీన్ని విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే ఎఫ్ ఎక్స్ వై అని తీసుకుంటాం. ఓకే. దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఎఫ్ వైఎక్స్ అని తీసుకుంటాం. ఓకే. దీన్ని విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే దీన్ని మనం ఎఫ్ వై అని తీసుకుంటాం. ఓకే. ఇక్కడ చూడండి ఎఫ్ అంటే ఈ ఫార్మాట్‌లో మీరు ఈ సింబల్‌లో రాయాలంటే డెల్ స్క్వేర్ ఎఫ్ బై డెల్ ఎక్స్ స్క్వేర్ అని రాస్తాం. ఓకే. దీన్ని మీరు సిఎఫ్ వై ఉంది కదా! దీన్ని ఈ ఫార్మాట్‌లో ఈ సింబల్‌లో రాయాలంటే మీరు డెల్ స్క్వేర్ ఎఫ్ బై డెల్ వై స్క్వేర్ అని రాస్తాం. ఓకే. మీరు ఈ సింబల్ వాడొచ్చు, లేకుంటే ఈ సింబల్ వాడొచ్చు. అది మీ ఇష్టం. ఓకే. ఎగ్జామ్‌లో మీరు ఏ సింబల్ వాడినా మీకు మార్క్స్ ఉంటది. కానీ మీకు క్లారిటీ ఉండాలి. ఓకే. దీని మీనింగ్ ఏంటి? దీని మీనింగ్ ఏంటి? అంటే ఈ సింబల్స్ యొక్క మీనింగ్ ఏంటనేది మీకు ఒక క్లారిటీ ఉండాలి. ఓకే. అండ్ ఈ సింబల్ ఇది రాసేటప్పుడు కొంచెం క్లారిటీగా ఉండాలి. ఎందుకంటే డెల్ ఎఫ్ విత్ ఆల్రెడీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసాం. ఓకే. విత్ రెస్పెక్ట్ టు వై ఇలా రాసుకుంటాం. ఓకే. ఇది కొంచెం క్లారిటీ ఉండాలి మీకు. డెల్ ఎఫ్ బై డెల్ ఎక్స్ ఎఫ్ ఎక్స్ వై రాస్తే ఇలా రాస్తాం. డెల్ ఎఫ్ బై డెల్ వై డెల్ ఎక్స్ అని రాస్తాం. దీన్ని అంతే డెల్ ఎఫ్ దీన్ని రాసేటప్పుడు డెల్ ఎక్స్ డెల్ వై అని రాస్తాం. ఓకే. ఇది కొంచెం మీకు కన్‌ఫ్యూజ్ కావచ్చు. కానీ క్లారిటీగా ఉండండి. ఓకే. విత్ రెస్పెక్ట్ టు ఈ డెల్ ఎఫ్ బై డెల్ వైకి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నారంటే ఫస్ట్ డెల్ ఎఫ్ బై డెల్ ఎక్స్ రాయండి. తర్వాత డెల్ వై అని రాయాలి. ఓకే. ఇలా మీరు ఒక క్లారిటీ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. ఓకే. ఇవేవైతే ఉన్నాయో దీన్ని మనం మిక్స్డ్ పార్షియల్ డెరివేటివ్స్ అంటాం. మిక్స్డ్ పార్షియల్ డెరివేటివ్స్ అంటాం. ఓకే. దీన్ని మనం సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ అంటాం. ఓకే. దీన్ని కూడా మనం సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ అంటాం. ఇది ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్ అంటాం. ఇది కూడా ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్. ఓకే. మీకు కావాల్సుంటే ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి దీనికి. ఓకే. మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. నెక్స్ట్ క్వెషన్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. క్వెషన్స్ డిస్కస్ చేస్తే మీకు క్వెషన్స్ పైన ఒక అవగాహన అయితే వస్తుంది. ఓకే. పార్షియల్ డెరివేటివ్స్‌లో కొన్ని ఫస్ట్ క్వెషన్ అయితే చూడండి. ఇఫ్ z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ ఎక్స్‌వై స్క్వేర్ ప్లస్ వై క్యూబ్. ఓకే. ఇప్పుడు మనం డో జెడ్ బై డో ఎక్స్ అండ్ డో జెడ్ బై డో వై ఈ 2 వాల్యూస్ అయితే మనం ఫైండ్ ఔట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకే. ఫస్ట్ డో జెడ్ బై డో ఎక్స్ ఫైండ్ ఔట్ చేద్దాం. దిస్ ఈస్ నథింగ్ బట్ దీన్ని మనం జెడ్ సెఫిక్స్ ఎక్స్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నారు. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నారు కాబట్టి వై అనేది ట్రీటెడ్ యాస్ కాన్స్టెంట్. వైని కాన్స్టెంట్‌గా అయితే ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. వై కాన్స్టెంట్‌గా ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఏంటి 2x ప్లస్ వై స్క్వేర్ అనేది కాన్స్టెంట్. ఎక్స్ డిఫరెన్షియేషన్ 1. వై అనేది కాన్స్టెంట్ కాబట్టి వై క్యూబ్ డిఫరెన్షియేషన్ 0 అయిపోతుంది మనకి. ఓకే. దీన్ని మీరు సింప్లిఫై చేస్తే 2xy ప్లస్ వై స్క్వేర్ అని రాసుకోవచ్చు. దిస్ ఈజ్ నథింగ్ బట్ జెడ్ఎక్స్. ఓకే. నెక్స్ట్ మీకు డో జెడ్ బై డో వై అని అన్నారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ జెడ్ సెఫిక్స్ వై. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు వై ఫైండ్ ఔట్ చేస్తున్నారు కాబట్టి ఎక్స్‌ని కాన్స్టెంట్‌గా ట్రీట్ చేయాలి. ట్రీట్ ఎక్స్ యాస్ ఎ కాన్స్టెంట్. ఓకే. ఎక్స్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. వై డిఫరెన్షియేషన్ 1. ఓకే. ప్లస్ ఎక్స్ కాన్స్టెంట్. వై స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2y. ఓకే. ప్లస్ వై క్యూబ్ డిఫరెన్షియేషన్ 3y స్క్వేర్. ఓకే. దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్
ప్లస్ 2xy ప్లస్ 3y². దిస్ ఈజ్ నథింగ్ బట్ zy. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్ యొక్క సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఏముంది? z ఈజ్ ఈక్వల్ టు e⁴x sin y ప్లస్ x e⁴y. ఇక్కడ కూడా ∂z/∂x అండ్ ∂z/∂y అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు కాబట్టి వైని కాన్స్టెంట్గా ట్రీట్ చేయాలి. ఓకే, సైన్ వై అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. e⁴x డిఫరెన్షియేషన్ e⁴x ప్లస్ e⁴y కాన్స్టెంట్ ఎక్స్ డిఫరెన్షియేషన్ 1. ఇదైతే మనకి సొల్యూషన్ అవుతుంది. తర్వాత ∂z/∂y అయితే ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నారు కాబట్టి ఎక్స్ ట్రీటెడ్ యాజ్ కాన్స్టెంట్, e⁴x కాన్స్టెంట్, sin y డిఫరెన్షియేషన్ cos y. ఓకే, ప్లస్ ఎక్స్ కాన్స్టెంట్, e⁴y డిఫరెన్షియేషన్ e⁴y. ఇదైతే మనకి సొల్యూషన్ అవుతుంది. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ u ఈజ్ ఈక్వల్ టు ln x² ప్లస్ y² ప్లస్ 1, u ఈజ్ ఈక్వల్ టు ln x² ప్లస్ y² ప్లస్ 1, ఫైండ్ ∂u/del x ప్లస్ ∂u/del y అన్నారు. ఓకే, ∂u/del x ఫైండ్ అవుట్ చేస్తున్నాం. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ లాగ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏంటి? 1/x కాబట్టి 1/x² ప్లస్ y² ప్లస్ 1 వస్తుంది. తర్వాత చైన్ రూల్ అప్లై చేస్తే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి x² డిఫరెన్షియేషన్ 2x, y ట్రీటెడ్ యాజ్ కాన్స్టెంట్ కాబట్టి y² డిఫరెన్షియేషన్ 0, 1 కూడా కాన్స్టెంట్ కాబట్టి 0. ఫైనల్లీ వి గెట్ దిస్ యాజ్ 2x/x² ప్లస్ y² ప్లస్ 1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ∂u/del y ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, విత్ రెస్పెక్ట్ టు y ఫస్ట్ 1/x² ప్లస్ y² ప్లస్ 1, నెక్స్ట్ x² ట్రీటెడ్ యాజ్ కాన్స్టెంట్ కాబట్టి 0, y² డిఫరెన్షియేషన్ 2y ప్లస్ 1 ట్రీటెడ్ యాజ్ కాన్స్టెంట్ 0. ఫైనల్లీ వి గెట్ 2y/x² ప్లస్ y² ప్లస్ 1 వస్తుంది. ఇదైతే మనకి ఫైనల్ సొల్యూషన్ అయితే అవుతుంది ఈ క్వశ్చన్కి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ అయితే చూడండి. ఫోర్త్ క్వశ్చన్ ఏముంది మనకి? z ఈజ్ ఈక్వల్ టు x² y² ప్లస్ y/x ప్లస్ tan ఇన్వర్స్ y/x అయితే ఉంది. ఓకే, ఇక్కడ మీకు ∂u/del x ∂z/del x అండ్ ∂z/del y అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ∂z/del x అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి పార్షియల్ డెరివేటివ్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే ట్రీట్ y యాజ్ ఎ కాన్స్టెంట్. అప్పుడు y² కాన్స్టెంట్, x² డిఫరెన్షియేషన్ 2x. ఓకే, ప్లస్ ఇక్కడ y యాజ్ ఎ కాన్స్టెంట్ గుర్తుపెట్టుకోండి. డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/x అంటే మీకు తెలుసు ఆల్రెడీ, మైనస్ 1/x² అని. ఓకే, 1/x డిఫరెన్షియేషన్ మైనస్ 1/x² ప్లస్ tan ఇన్వర్స్ డిఫరెన్షియేషన్ ఏంటి? 1/1 ప్లస్ y/x హోల్ స్క్వేర్. 1/1 ప్లస్ x² కదా, ఎక్స్ ప్లేస్లో y/x ఉంటుంది. ఓకే, ఇంటూ మళ్ళీ పార్షియల్ డెరివేటివ్ మళ్ళీ చైన్ రూల్ అప్లై చేస్తే ట్రీట్ y యాజ్ ఎ కాన్స్టెంట్, 1/x డిఫరెన్షియేషన్ మైనస్ 1/x² అవుతుంది. ఓకే, దీన్ని సింప్లిఫై చేయొచ్చు ఫర్దర్గా. 2xy² మైనస్ y/x² ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ y/x² బై ఎల్సిఎం తీసుకుంటే x² ప్లస్ y²/x². ఈ x² క్యాన్సిల్ అవుతుంది. ఓకే, మీకు ఫైనల్గా సొల్యూషన్ అనేది ఇలా రీరైట్ రాసుకుంటే ఇలా వస్తుంది. ఓకే, తర్వాత ∂z/del y ఫైండ్ అవుట్ చేయమన్నారు. విత్ రెస్పెక్ట్ టు y కాబట్టి ట్రీట్ x² x యాజ్ ఎ కాన్స్టెంట్. అప్పుడు మీకు x² కాన్స్టెంట్, y² డిఫరెన్షియేషన్ 2y, 1/x కాన్స్టెంట్, y డిఫరెన్షియేషన్ 1. ఓకే, tan ఇన్వర్స్ డిఫరెన్షియేషన్ 1/1 ప్లస్ y/x హోల్ స్క్వేర్ ఇంటూ 1/x కాన్స్టెంట్, y డిఫరెన్షియేషన్ 1. ఓకే, మీరు ఫర్దర్గా దీనికి కావాల్సింటే సింప్లిఫై చేస్తే 2x² ప్లస్ 1/x ప్లస్ 1/x
బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. ఒక ఎక్స్ క్యాన్సల్ అవుతుంది. ఈ ఎక్స్ అనేది న్యూమరేటర్ తీసుకుంటే మీకు ఇలా వస్తుంది. ఓకే. ఒక స్టెప్ మీరు ఎక్స్ట్రా రాసుకోండి. నేను ఇక్కడే రాస్తున్నా. ఓకే. సొల్యూషన్ ఇదైతే మనకి ఫైనల్ సొల్యూషన్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ u ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ వై స్క్వేర్ జెడ్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఎక్స్. ఓకే. ఈ క్వెషన్‌లో మీకు డెల్ యూ బై డెల్ ఎక్స్, డెల్ యూ బై డెల్ వై ప్లస్ డెల్ యూ బై డెల్ జెడ్. ఓకే. 3 డెరివేటివ్స్ అయితే మీరు ఫైండ్ ఔట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. అంటే ఇక్కడ ఎక్స్, వై, జెడ్ 3 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి. ఓకే. ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు వై, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఫైండ్ ఔట్ చేయండి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నారంటే రిమైనింగ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటే వై, జెడ్ ట్రీటెడ్ యాస్ కాన్స్టెంట్. వైని, జెడ్‌ని కాన్స్టెంట్‌గా అయితే ట్రీట్ చేయండి. ఓకే. వై కాన్స్టెంట్, ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2x, వై కాన్స్టెంట్, జెడ్ కాన్స్టెంట్ కాబట్టి డిఫరెన్షియేషన్ 0 అయితుంది. ఓకే. జెడ్ స్క్వేర్ కాన్స్టెంట్, ఎక్స్ డిఫరెన్షియేషన్ 1. ఓకే. 2xy ప్లస్ జెడ్ స్క్వేర్ అయితే వస్తుంది సొల్యూషన్. తర్వాత డెల్ యూ బై డెల్ వై. విత్ రెస్పెక్ట్ టు వై ఫైండ్ ఔట్ చేస్తున్నారు కాబట్టి విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేషన్ చేస్తున్నారంటే ఎక్స్, జెడ్ ట్రీటెడ్ యాస్ కాన్స్టెంట్. ఎక్స్‌ని, జెడ్‌ని కాన్స్టెంట్ పెట్టి ట్రీట్ చేయండి. అప్పుడు మనకి ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్, వై డిఫరెన్షియేషన్ 1. ఓకే. జెడ్ కాన్స్టెంట్, వై స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2y. ఇక్కడ జెడ్ఎక్స్ కాన్స్టెంట్ కాబట్టి 0. ఇది మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2yz వస్తుంది. తర్వాత డెల్ యూ బై డెల్ జెడ్. విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తున్నారు కాబట్టి ఎక్స్‌ని, వైని కాన్స్టెంట్‌గా అయితే ట్రీట్ చేయండి. అప్పుడు మీకు ఇది 0 అయితుంది. ఇది మీకు వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ కాన్స్టెంట్, జెడ్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2z. దట్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ ప్లస్ 2xz. ఓకే. ఇదైతే మనకి ఫైనల్ సొల్యూషన్స్ అయితే వస్తుంది. ఓకే. నెక్స్ట్ సిక్స్త్ సిక్స్త్ క్వెషన్ z ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ xy. ఓకే. ఓకే. ఇప్పుడు దీని డిఫరెన్షియేషన్ అనేది చేయాలి. ఇక్కడ మనకి డెల్ జెడ్, డెల్ ఎక్స్, ఓకే. డెల్ జెడ్ బై డెల్ ఎక్స్ అండ్ డెల్ జెడ్ బై డెల్ వై ఫైండ్ ఔట్ చేయమన్నారు. డెల్ జెడ్ బై డెల్ ఎక్స్. ఫస్ట్ మీకు డిఫరెన్షియేషన్ ఆఫ్ రూట్ ఎక్స్ తెలియాలి. 1/2 రూట్ ఎక్స్. డిఫరెన్షియేషన్ ఆఫ్ రూట్ ఎక్స్ అంటే 1/2 రూట్ ఎక్స్. ఈ ఫార్ములా అప్లై చేస్తే ఫస్ట్ 1/2 టైమ్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్‌వై వస్తుంది. ఓకే. తర్వాత చైన్ రూల్ అప్లై చేస్తే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2x, వై ట్రీటెడ్ యాస్ కాన్స్టెంట్ కాబట్టి 0. ఓకే. వై కాన్స్టెంట్, ఎక్స్ డిఫరెన్షియేషన్ 1. ఓకే. మీరు సింప్లిఫై చేస్తే 2x ప్లస్ వై బై 2 టైమ్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ వై అయితే వస్తుంది. ఓకే. తర్వాత డెల్ జెడ్ బై డెల్ వై. విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ స్క్వేర్ రూట్ డిఫరెన్షియేషన్ 1/2 టైమ్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ xy. ఓకే. మళ్ళీ చైన్ రూల్ అప్లై చేస్తే విత్ రెస్పెక్ట్ టు వై కాబట్టి ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 0, వై స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2y plus x constant y differentiation 1. We get this is 2y plus x by 2 times of square root of x square plus y square plus xy. This is our final solution. U is equal to x square y plus x into y square. ఇక్కడ మిక్స్డ్ పార్షియల్ డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే డెల్ స్క్వేర్ యూ బై డెల్ ఎక్స్ డెల్ వై అండ్ డెల్ స్క్వేర్ యూ బై డెల్ వై డెల్ ఎక్స్. ఓకే. ఇక్కడ మిక్స్డ్ పార్షియల్ డెరివేటివ్స్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇది సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్. దానికి ముందు మనం ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే డెల్ యూ బై డెల్ ఎక్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. డెల్ యూ బై డెల్ ఎక్స్ దిస్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ యూఎక్స్. ఓకే. యూ సఫిక్స్ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నారంటే వై యాజ్ అ కాన్స్టెంట్, వై కాన్స్టెంట్ ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2x. ఓకే. ప్లస్ వై స్క్వేర్ కాన్స్టెంట్ ఎక్స్ డిఫరెన్షియేషన్ 1. మనకి ఇదైతే వస్తుంది.
తర్వాత డెల్ యూ బై డెల్ వై అయితే ఫైండ్ ఔట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు వై. ఓకే. దిస్ ఈస్ నథింగ్ బట్ యూ సఫిక్స్ వై. ఇలా కూడా రాయొచ్చు మనం. ఓకే. విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నారంటే ఎక్స్ ట్రీటెడ్ యాస్ కాన్స్టెంట్. ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్, వై డిఫరెన్షియేషన్ 1 ప్లస్ ఎక్స్ కాన్స్టెంట్, వై స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2y. ఇలా అయితే వస్తుంది. తర్వాత మళ్ళీ యూఎక్స్ ఏదైతే ఉందో దానికి విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేషన్ చేయండి. యూ కెన్ డూ డి. ఓకే. యూఎక్స్‌వై వస్తుంది. ఓకే. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ డెల్ స్క్వేర్ యూ బై డెల్ వై డెల్ ఎక్స్. ఓకే. దీనికి మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు వై చేశారనుకోండి యూఎక్స్‌వై. దిస్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ డెల్ స్క్వేర్ యూ బై ఈ వై ఫస్ట్ ఇక్కడ రాయాలి డెల్ యూ తర్వాత డెల్ ఎక్స్. ఓకే. దట్ ఈస్ నథింగ్ బట్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నారంటే ఎక్స్ అనేది కాన్స్టెంట్. ఓకే. ఇది ఏదైతే ఉందో దీనికి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తున్నారు. మళ్ళీ పార్షియల్ డెరివేటివ్ అప్లై చేస్తున్నారు. ఓకే. విత్ రెస్పెక్ట్ టు వై. విత్ రెస్పెక్ట్ టు వై అప్లై చేస్తున్నారంటే ఎక్స్ ట్రీటెడ్ యాస్ కాన్స్టెంట్ 2x, y డిఫరెన్షియేషన్ 1 ప్లస్ వై స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2y. ఓకే. మళ్ళీ వై దీనికి మళ్ళీ విత్ రెస్పెక్ట్ ఇది ఏదైతే ఉందో ఓకే. దీనికి మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేషన్ చేయండి. ఓకే. దిస్ ఈజ్ నథింగ్ బట్ డెల్ స్క్వేర్ యూ బై డెల్ ఎక్స్ డెల్ వై. ఓకే. దిస్ ఈజ్ ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేషన్ చేస్తున్నారంటే వి గెట్ ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2x ప్లస్ వై ఈజ్ కాన్స్టెంట్. ఓకే. ఓకే. 2y కాన్స్టెంట్, x డిఫరెన్షియేషన్ 1. We get like this. మనకొచ్చిన ఆన్సర్ del square u by del x del y. Okay. This is the value 2x plus 2y and this is also 2x plus 2y. ఓకే. ఇలా అయితే మీరు వాల్యూని అయితే ఫైండ్ ఔట్ చేయండి. ఓకే. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు అయితే కన్‌ఫ్యూజ్ కాకండి. ఓకే. అంటే రివర్స్ ఆర్డర్‌లో మీరు రాసుకోవాలి. ఓకే. మీరు ఫస్ట్ ఈ ఫార్మాట్‌లో రాసుకోండి. మీకు ఐడెంటిఫై చేయడానికి ఇలా ఉందనుకోండి. ఇలా రివర్స్ ఆర్డర్‌లో రాసుకోండి. డెల్ స్క్వేర్ యూ బై డెల్ వై తర్వాత డెల్ ఎక్స్. దిస్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ యూఎక్స్‌వై. ఓకే. అర్థమైందనుకుంటాను. ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేశారు. తర్వాత మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు వై చేశారు. దిస్ ఈజ్ ద మీనింగ్. ఓకే. గుర్తుపెట్టుకోవడానికైతే ఈ టెక్నిక్ అయితే వాడాలి. ఇలా రివర్స్ ఆర్డర్‌లో తీసుకుంటే మీరు ఈ ఫార్మాట్‌లో రాయొచ్చు. ఓకే. ఫైనల్‌గా థర్డ్ క్వెషన్ మీకేముంది వెరిఫై అన్నాడు. ఓకే. ఇక్కడ మీరు చూస్తే ది బోత్ ఆర్ సేమ్ 2x ప్లస్ 2y ఈక్వల్ టు 2x ప్లస్ 2y కాబట్టి డెల్ స్క్వేర్ యూ బై డెల్ ఎక్స్ డెల్ వై దట్ ఈస్ ఈక్వల్ టు డెల్ స్క్వేర్ యూ బై డెల్ వై డెల్ ఎక్స్. ఓకే. ది బోత్ ఆర్ ఈక్వల్. దిస్ ఈస్ వెరిఫైడ్. వెరిఫై చేయమన్నాడు కాబట్టి దిస్ ఈస్ వెరిఫైడ్. ఈ రెండు ఈక్వల్ అయ్యాయి కాబట్టి దే బోత్ ఆర్ వెరిఫైడ్. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఇవి రెండు ఎప్పుడు ఈక్వల్ అవుతాయంటే ఫంక్షన్ అనేది కంటిన్యూస్ ఉంటే మనకి ఇది ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఓకే. అన్ని కేసెస్‌లోనూ ఇది ఈక్వల్ కావాలని ఎలాంటి రూల్ లేదు. ఓకే. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ మీరు వెక్టర్ కాలిక్యులస్‌లో ఇది చాలా యూజ్ చేస్తారు. వెక్టర్ కాలిక్యులస్‌లో పార్షియల్ డెరివేటివ్స్ అనేది చాలా యూజ్ చేస్తారు వెక్టర్ కాలిక్యులస్‌లో. అప్పుడు ఈ రెండు ఈక్వల్ కావాలంటే కండిషన్ ఏంటంటే ఫంక్షన్ అనేది కంటిన్యూస్ ఉండాలి. ఫంక్షన్ కంటిన్యూస్ ఉంటే ఈ రెండు ఈక్వల్ అయితాయి. ఓకే. దీనిపైన చాలా మనకి క్వెషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ నేను అప్‌కమింగ్ వెక్టర్ కాలిక్యులస్‌లో మీకు డిస్కస్ చేసేవాడిగా మీకు ఇంకా డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఐ హోప్ మీకు పార్షియల్ డెరివేటివ్స్ పైన ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. ఓకే. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అయితే మీరు క్వెషన్స్ అయితే అడగొచ్చు. ఓకే. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని అయితే సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.